రైతులందరికీ శుభోదయం. నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు పెట్టుబడి సాయం కింద నెలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రైతుల ఖాతాలో 15 సార్ల విడతగా పీఎం కిసాన్ యోజన నిధులు జమ అయ్యాయి. 15 సార్లు. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఒక్కొక్క రైతు ఖాతాలో 30,000 రూపాయలు జమ చేశారు. పెరుగున ఎరువులు, కూలీల ఖర్చులు పరిగణనలోకి తీసుకొని పీఎం కిసాన్ యోజన ఆర్థిక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. అయితే దేశంలో ఏప్రిల్ నెల ఎన్నికలలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర బడ్జెట్లో కీలక ప్రకటనలు అయితే చేసిందండి. ఏదైతే 2,000 రూపాయలు కాస్త 6,000 రూపాయల వరకు అయితే పెంచే ఆలోచనలో కేంద్రం అయితే భావిస్తున్నారు. అయితే రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఏడాదికి 6,000 రూపాయల వరకు ఇస్తున్న సాయాన్ని కాస్త 8,000కు పెంచే అవకాశం ఉంది. ఆ దిశగానే బడ్జెట్ రోజు ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు పలువురు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా 16వ విడత నిధులను ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ విడుదల చేసే అవకాశం ఉందని పీఎం నరేంద్ర మోడీ గారు అయితే చెప్తున్నారు. అయితే త్వరలో దేశంలో స్వాతంత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆర్థిక సాయం పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు భావిస్తున్నారు. రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతులందరికీ అయితే మంచి శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఒక మంచి తీపి కబురు. ఎవరికైతే ఇంతవరకు 2,000 రూపాయలు మీ ఖాతాలనైతే జమ అయినాయో ఈ పథకం వచ్చేసి 8,000 వరకు అయితే పెంచే ఆలోచనలు అయితే కేంద్రం అయితే సూచిస్తున్నట్లయితే పలువురు తెలిపారు. అలాగే దీని గురించి అయితే మరొక లేటెస్ట్ అప్డేట్లనైతే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే స్పష్టం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధుకు సంబంధించింది అయితే మనలో ఒకరైతే మన ఫ్రెండ్ అయితే నాకైతే పేమెంట్ ప్రూఫ్ అయితే పెట్టడం జరిగింది. ఈ స్క్రీన్ షాట్ వచ్చేసి 2 ఎకరాలకు సంబంధించింది. 2 ఎకరాలు 30 గుంటలకు సంబంధించింది. రైతు బంధు డబ్బులు అయితే ఆ సబ్స్క్రైబర్కి అయిన మా ఫ్రెండ్ వాళ్ళ అతనికైతే పడడం జరిగింది. రైతు బంధు అమౌంట్ వచ్చేసి అక్షరాల 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలను అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది ప్రతి ఒక్క రైతులకైతే. ఇంకా మీకు రైతు బంధు డబ్బులు అయితే ఏదైతే అందలేదో ఫిబ్రవరి మొదటి వారం లోపు అయితే మీకైతే రైతు బంధు అమలు అందజేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అఫీషియల్ న్యూస్ అయితే అప్డేట్ చేశారండి నిన్న నైట్ వచ్చేసి.